అందరికీ నమస్కారం అండి. శ్రావణి కాజీ ఛానల్కి స్వాగతం. ఈరోజు మనం పప్పు ఎలా తయారు చేయాలో చూద్దామండి. తోటకూర పప్పు. దానికోసం నేను ఇక్కడ కడాయి పెట్టుకుని ఆయిల్ వేసుకున్నానండి. తాలింపు గింజలు వేసుకోవాలండి. ఉల్లిపాయ పచ్చిమిరపకాయ కూడా వేసుకోవాలండి. కరివేపాకు కూడా వేసుకోవాలండి. కరివేపాకు, ఇంగువ వేయాలండి. అన్నీ వేగిపోయినాయండి. ఇప్పుడు మనం తోటకూర వేసుకుందాం. అన్నీ వేగిపోయినాయి. తోటకూర వేసుకుందామండి. టమాటా కూడా వేసుకోవాలండి. ఒక టమాటా కోసుకున్నాను. టమాటా కూడా కోసుకున్నానండి. ఇప్పుడు 10 నిమిషాలు మూత పెట్టుకుందామండి. ఇందులోనే ఒక టేబుల్ స్పూన్ ఉప్పు, పావు టీ స్పూన్ పసుపు కూడా వేసుకోవాలండి. ఇందులోనే ఒక టేబుల్ స్పూన్ కారం కూడా వేసుకోవాలండి. ఇందులోనే ఒక టేబుల్ స్పూన్ సాంబార్ పొడి వేసుకున్నాం అండి. ఇదే ఫ్లేవర్ బాగా వస్తుంది పప్పులోకి. టేబుల్ స్పూన్ అండి సాంబార్ పొడి. ఉడికించిన పప్పు కూడా వేసుకోవాలండి. ఇది ఉడికించిన పప్పు. అండి ఇది ఉడికించిన కందిపప్పు. ఉడికించిన పప్పు కూడా వేసుకున్నామండి. ఇది ములికేదాకా ఒక హాఫ్ గ్లాస్ వాటర్ పోసుకున్నాను. హాఫ్ గ్లాస్. అంతేనండి, తోటకూర దాల్ రెడీ. తోటకూర పప్పు రెడీ. మీకు మా ఛానల్ నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.